రఘునాథ్ గారు చెప్పండి తాత్య గారు. మనం ముందు ఓర్చా భవనం వెనక ద్వారం గుండా కారాగారం వైపుకు వెంటనే వెళ్ళాలి. అలాగే చేద్దాం. సైనికులారా నా వెంట రండి. ఓ ఆంజనేయ, నన్ను కాపాడు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీస త్రిలోక ఉజాగరే, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ భజరంగి, కోమతి నివార సుమతికే సంగి. నేను ముందు నుంచే అనుకుంటున్నాను, వీరనారి అయిన మా లక్ష్మీబాయి మహారాణి నన్ను ఎంతో కాలం ఇక్కడ బందీగా ఉండనివ్వరని తెలుసు. పదండి, ఝాన్సీకి చేరుకోగానే ఆవిడికి నా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదేమిటి గౌస్ఖాన్, ఏం జరిగిందో తెలీదా? మన ఝాన్సీ మహారాణి గారిని ఓర్చారాన్ని బంధించి ఇదే కారాగారంలో నిర్బంధంలో ఉంచారు గౌస్ఖాన్. ఇది అసంభవం. మహావీరనారి అయిన మన రాణి గారిని ఎవరు నిర్బంధించలేరు. ఆవిడ్ని బంధించగలిగారంటే దాని వెనుక ఏదో మోసం తప్పక ఉండే ఉంటుంది. రాణి గారిని ఇదే కారాగారానికి తెచ్చి ఉంటే ఆ సంగతి నాకు తప్పకుండా తెలిసి ఉండేది. బహుశా ఆవిడని ఎక్కడో వేరే చోట నిర్బంధించారేమో. మనం త్వరగా ఆవిడ ఎక్కడున్నారో కనుక్కోవాలి గౌస్ఖాన్ గారు. రండి, రండి. ఓరి భగవంతుడా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ ఇద్దరు మహారాణులు ఏమైపోయి ఉంటారు? అదిగో అక్కడ చూడండి, అటునుంచి గుర్రం మీద ఎవరో ఇటే వస్తున్నారు. మహారాణి చండీరాణి గారికి నమ్మలేకపోతున్నారు. మహారాణి లక్ష్మీబాయి చండీరాణితో ఓడిపోయి ఉంటారా? అంత త్వరగా నిరాశ పడకండి దదియా మహారాజా, కొంచెం చూడండి. చండీ మహారాణి గారు, మహారాణి లక్ష్మీబాయి గారికి, మహారాణి లక్ష్మీబాయి గారికి, మహారాణి లక్ష్మీబాయి గారికి, మహారాణి లక్ష్మీబాయి గారికి. ఝాన్సీ పతాకం సదా ఎగురుతూనే ఉంటుంది. లక్ష్మీబాయి గారికి, మహారాణి లక్ష్మీబాయి గారికి, మహారాణి లక్ష్మీబాయి గారికి. మహారాణి గారు, మీరు మమ్మల్ని అందరినీ అయోమయంలో పడేశారు. మీరు 2 పతాకాలు ఎందుకు తీసుకొచ్చారు? అలాంటప్పుడు ఈ క్రీడ... దదియా మహారాజా, కేవలం ఈ క్రీడలో విజయం ఒక్కటే నా ఉద్దేశం కానే కాదు. మీ అందరి మనసుల్లో ఐకమత్యపు భావాన్ని మేల్కొల్పడమే నా ఉద్దేశం. అప్పుడే మనమంతా ఏకమై దుర్మార్గులైన ఆంగ్లేయుల్ని ఎదుర్కోగలం. మీకు సాటి లేదు మహారాణి. మీ ఉద్దేశం మహోన్నతమైనది. మహారాణి గారు, మీరు క్షేమంగానే ఉన్నారుగా? ఏ, నాకేమైందని? మీరు సైన్యంతో సహా ఎందుకొచ్చారు? మహారాణి గారు, మిమ్మల్ని ఎవరో అపహరించుకు వెళ్లారని తెలిసింది. మీరు ప్రాణాపాయంలో ఉన్నారని తెలిసింది. మూర్ఖుడా, అబద్ధపు సమాచారం వినేసి నువ్వు ఓర్చా భద్రతని గాలి కుదిలేసి ఇక్కడికి వచ్చావా? ఒకవేళ ఈ సమయంలో మన శత్రువులు చేసేశారు మహారాణి. అక్కడ తాత్య గారు రఘునాథ్ సింగ్ సైనిక బలాలతో మీ కోట మీద దాడి చేశారు మహారాణి. చండీ మహారాణి, ఈ విధంగా ఒక ఆంగ్లేయుడే దాడి చేసుంటే అప్పుడు ఈ ఝాన్సీ లక్ష్మీబాయి వాడికి జీవితంలో మర్చిపోలేని గట్టి గుణపాఠం చెప్పుండేది. కానీ ఇది నిజంగా దురదృష్టకరం. అయిన వాళ్లే అయిన వారిపై కత్తులు దోస్తున్నారు. మహారాణి గారు, దయచేసి నా మాట నమ్మండి. మనం పరస్పరం కొట్టుకు చావాలన్నదే వీళ్ళ ఉద్దేశం. కొంచెం ఆలోచించండి. ఓర్చా మీద దాడి చేయాలన్న ఉద్దేశమే ఉంటే నేను ఇలా ఇక్కడికి ఈ క్రీడల పోటీకి ఎందుకు వస్తాను? నేను ఈ క్రీడల ద్వారా స్నేహాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను మహారాణి. బుందేల్ఖండ్ మొత్తాన్ని నేను ఏకం చేయాలనుకున్నాను. ఇప్పటికీ మీరు నా ఉద్దేశం అర్థం చేసుకోలేదా? మహారాణి గారు, ఏ విధంగా మీరు మీ భర్తని కోల్పోయారో అదే విధంగా నేను కూడా మా మహారాజు గారిని కోల్పోయాను. మహారాణి గారు, తమరు నాకు పెద్ద అక్కయ్య లాంటి వారు. అలాంటప్పుడు నేను మీ మరణాన్ని ఎలా కోరుకుంటాను?